దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? దేవుని బిడ్డలారా, మార్నింగ్ లేచారా? ఎంతమంది మరి సెకండ్ వీక్ మీటింగ్స్ బెల్లంపల్లిలో జరుగుతున్నాయి? నిన్న ఫ్రైడే, ఈరోజు సాటర్డే. ఎంతమంది వింటున్నారు దేవుని వాక్యం చదువుతూ? మన జీవితాలని ఏదో చదువుకుంటున్నాం బైబిల్ అంటాం కాదు, కానీ వినుట వలన విశ్వాసం, అది వినడమే కాదు దానిని అంటే అనుసరించి నడుచుకోవటం. అందుకనే అండి దేవుని సన్నిధిలో మనం కూడుకోవడం. కాబట్టి ఉదయకాలం మీరందరూ కూడా దేవునితో గడపాలని వ్యక్తిగతంగా ఆశ కలిగి రోజు మీకు ఈ వాగ్దానాలు ఇవ్వటానికి దేవుడి ప్రేమను బట్టి, దేవుని ప్రేరేపణను బట్టి, ఇది దైవ కార్యం కాబట్టి నడుస్తుంది. ఒకవేళ దైవచిత్తం కాకపోతే మీకు నేను ఇవ్వగలుగుతానా? మీరే చెప్పండి. రోజు మీకు వాక్యం పంచడం, వాగ్దానం ఇవ్వటం నా శక్తితో, నా బలముతో సరిపోద్దండి? దేవుని శక్తి కదా ఇది, దేవుని ఆలోచన కదా, దేవుని బలము కదా, దేవుని కృప కదా. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ మనకు అందరికీ ఇస్తున్న చక్కటి లేఖనంలో నుండి ఆయన మాటలు మీరందరూ రిసీవ్ చేసుకోండి. రక్షణ లేని బిడ్డలు ఎవరున్నా యేసు రక్షకుడు దేవుడు. ఎంతకాలం అండి యేసుని మీ హృదయంలో చేర్చుకొని మీ పాపాలు విడిచి పరిశుద్ధమైన బ్రతకడానికి మీ హృదయాలు తిప్పబడాలి. ఈ లోకంలో కష్టకాలాల్లో ఉన్నామండి, మాకు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎవరుంటారు మీతో? యేసయ్య ఉంటాడు. శ్రమలో, బాధలో, కష్టంలో, దుఃఖంలో మిమ్మల్ని విడిపించి బలవంతులుగా చేయబోతున్నాడు ఆయన. నీ జీవితాన్ని కట్టబోతుంది, నీ కుటుంబాన్ని నిలబెట్టబోతుంది, నీ పిల్లల్ని ఆశీర్వదించబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మరి ఈరోజు మీరు అందరూ అమ్మ మేము ప్రార్థన చేస్తున్నాం, అమ్మ ఫలితం లేదు. ఉంది మనకుంది, ఒక సమయం ఉంది, దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈరోజు చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను, విందాం, చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతని నీడయందు నివసించే వారు మరలవెత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వికసింతురు. దేవుడు నీడలో ఉండేవారు అంటే మనం దేవుని సన్నిధిలో ఉండేవారం. ఎట్లా అండి? ధాన్యం వలె. ధాన్యం వేసినప్పుడు మనం ఏ విధంగా ఉంటుందోనట, ద్రాక్ష చెట్టు ధాన్యం, ద్రాక్ష ఇట్లా ఎక్కుతూ ఉంటుంది, తీగలు ఫలింపు కదండి. నువ్వు ఎవరి నీడలో ఉన్నావు? దేవుని నీడలో ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉన్నావా? బయట ఉన్నావా? నువ్వు దేవుని తట్టేక చూసేది. ఇంకెక్కడైనా ఒకవేళ దేవునికి ఎక్కడ దూరంగా ఉంటే ఈరోజు అడుగు, అయ్యా అటు ఇటు వద్దు, నీ నీడ, నీ కాపుదల, నీ భద్రత నాకు ఉండాలి, నీ చేతిలో నేను ఉండాలి కదండి. ఎందుకంటే మనల్ని విడువని దేవుడు ఆయన. కాబట్టి ధాన్యం వలె, ద్రాక్ష చెట్టు వలె నువ్వు వికసించి ఫలించాలా, అది కదండి. పువ్వు వికసిస్తే ఎంత మంచి పుష్పం వికసించిందని అంటాం కదా. ధాన్యం ఇట్లా చక్కగా ఇట్లా మొలకెళ్ళి అంత మొక్కలు తీసుకొని వచ్చి మనం చూస్తుంటే పచ్చని చెట్లు వచ్చేస్తాయి. అదేవిధంగా నువ్వు ఎవరి నీడలో ఉన్నావంటే దేవుని నీడలో ఉన్నావు. అందుకని నువ్వు ధాన్యం వల్లే, ద్రాక్ష చెట్టు వల్లే ఎట్లండి ఫలభరితం మార్చుటకు దేవుడు శక్తిమంతుడు. కాబట్టి నువ్వు అట్లాంటి విధంగా మార్చబడబోతున్నావు, వికసించబోతున్నావు, ఫలభరితంగా మారబోతున్నావు. ఈరోజు నీ స్థితి ఎండిపోయిందా? నీ కుటుంబం ఎండిపోయిందా? నీ జీవితం భయపడకు. ధాన్యం వలె, ద్రాక్ష చెట్టు వలె మీరు ఫలించబోతున్నారు. దేవుని సన్నిధిలో, దేవుని నీడలో ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనందరం ఆయన నీడలో ఉన్నామండి. ఎండిపోజేస్తాడా దేవుడు మనల్ని? నువ్వు ఎండిపోవాలా? నువ్వు చెడిపోవాలంటాడా? సైతానికి ఇష్టమా? దేవునికి ఇష్టంలే. ఆత్మికంగా ఫలభరితంగా, ఆరోగ్యపరంగా ఫలభరితం, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, అన్నిట్లో ఫలభరితంగా ద్రాక్ష చెట్టు వలె, ద్రాక్ష తీగ వలె, ద్రాక్ష పండ్ల వలె నీ లైఫ్ అట్లా ఫలభరితంగా ఉండబోతున్నది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ధాన్యము ద్రాక్ష చెట్టు వలె ఫలభరితంగా ఉంచదని. నువ్వు ఫలభరితంగా ఉండబోతున్నావట. నువ్వు ఫలింపులోనికి రాబోతున్నావు. ధాన్యం వలె, ద్రాక్ష చెట్టు వలె ఫలభరితంగా ఉండబోతున్నావు. ఈరోజు వాగ్దానం ఫలభరితంగా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో కృంగిపోకండి. మిమ్మల్ని దేవుడే లేవనెత్తబోతున్నాడు. ఒకటే ప్రార్థన, వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితంగా ఉండండి. ఇవన్నీ దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, వింటున్నారో ప్రభా, వారు సీరియస్గా నీ వాక్యాన్ని రిసీవ్ చేసుకునే వారిగా వారిని మొట్టమొదటిగా నీ మాటలు యందు, నీ వాక్యమందు వారిని నిర్లక్ష్యం లేకుండా సహాయం చేయండి. ఆత్మీయులుగా పడిపోయిన వారిని లేవనెత్తి స్థిరపరచండి. బండ మీద, వాక్యం అనే బండ మీద వారిని కట్టండి. రోగ బాధ నింద గాయములతున్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత మీరు దయచేయండి. ఏ ఇంటికి రక్షణ లేదో ఆ ఇల్లు రక్షణ పొందాలి, జక్క ఇల్లు వలె. వారి పిల్లలు, భర్త, భార్య, యవ్వనులు, అందరి కుటుంబాలు, త్రాగుడు, వ్యసనములు, జూదములు ఉన్న గృహాలను మీరు దర్శించండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి యేసయ్య. కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా, న్యాయం చేయండి. భూస్వామ్యమైన తగాదాల నుంచి విడిపించండి. ఇళ్లలో గొడవలు, కొట్లాట్లు, మంత్రతంత్ర శక్తులు చీదర కొట్టివేసి సమాధానం ఇవ్వండి.
ఎవరి ఏ సమస్యలు ఉన్న యవ్వనులు, పిల్లలు, వృద్ధులు ప్రతి వారికి విడుదల కలగాలి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు భద్రత, జ్ఞానము, కాపుదల, యవ్వనులకి కాపుదల, జాబ్కి వెళ్ళే వారికి, జాబ్ లేని వారికి జాబ్స్ ఇవ్వండి, నలిగిన వారిని లేవని, ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడి వారున్న దేశంలో శత్రువు నుంచి విడిపించి భద్రపరచండి. భారతదేశం రక్షించండి. దైవజనుల బిడ్డల్ని మీరు కాపాడండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది కొట్టివేస్తూ నీ సహాయం, ఈ సేవ మా పట్ల జరిగించి నా తండ్రి జరుగుతున్న మీటింగ్స్ ఆ యొక్క ఆగస్టు 29 50 దినాల ప్రారంభం కూడా బహుబలంగా మీరు జరిగించండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి, ఉన్నతంగా వెళ్ళుటకు ఆశీర్వదించి వర్ధిల్లజేసి ఈ సంవత్సరం ద్రాక్ష చెట్టు వలె ఫలించాలి. అంతేకాక ఎవరైతే బర్త్డే ఉన్నారో వారిని కూడా బ్లెస్ చేస్తూ వారు కూడా ఫలభరితంగా చేసి వర్ధిల్లజేయమని, మా అందరికీ నీ కృప తోడు అనుగ్రహించి అందరినీ బలపరచమని, ఈరోజు వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి విడుదలనిచ్చి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మీటింగ్ జరుగుతున్నాయి. ఈరోజు సాటర్డే, మరి మార్నింగ్ ఈవినింగ్ కూడా అద్భుతంగా ఈవినింగ్ బ్యాప్టిజాలు ఉంటాయి. సాటర్డే ఈవినింగ్, రేపు సండే మరి ప్రభు సంస్కారాధన బెల్లంపల్లిలో 2 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం కల్వరి ప్రామిషన్లో 3 ఆరాధనలు, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి సిద్ధపడండి. ఆగస్టు 15 యవ్వనస్తుల కూడిక, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, కల్వరి ప్రామిస్ అండ్ హయత్ నగర్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2, బెల్లంపల్లిలో కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. దేవుడు అద్భుతంగా ఎవరిని పట్టుకొని నడిపించబోతున్నాడు. మరి ఆగస్టు 29 50 దినాల ప్రారంభ సభ, అందరికి 12వ సంవత్సరం అండి. 11 సంవత్సరాలు లక్షల మంది చేసిన ప్రార్థనలు, ఎంత బలమైన ప్రార్థనలు, 24 గంటలు. ఆగస్టు 29 ఉదయం 7 గంటలకి మరి ప్రారంభ సభ, అక్టోబర్ 17 ముగింపు సభ. ప్రేయర్ చేద్దాం మనందరం కూడుకొని 50 దినాలు బహుబలంగా దేవుని కార్యాల కొరకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉపదేశంతో, ఉజ్జీవంతో ప్రభు సన్నిధిలో ప్రార్థనలలో గడుపుదాం. కాబట్టి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.